అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్లి చూస్తున్న సంధ్యా థియేటర్ మొన్న 4th December జరిగిన మిస్ మేనేజ్మెంట్ వల్ల సీజ్ అయిపోతుందా? దీనికి అల్లు అర్జున్ గారి బెయిల్ కి సంబంధం ఏంటి? అది పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దాంతో పాటు కేటీఆర్ గారు ప్రతి స్టేజ్ మీద అల్లు అర్జున్ గారి ప్రస్తావన తెచ్చి జస్ట్ ఒక 15 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇన్నిసార్లు అర్జున్ గారి ప్రస్తావన వస్తుందని ఆయన కూడా అనుకుని ఉంటారు. యాక్టర్స్ టీం దగ్గర నుంచి కానీ ఇంటిమేషనే లేదు, అందువల్ల సరైన బందోబస్తు అక్కడ జరగలేదు. అన్లెస్ సంధ్యా థియేటర్ సేస్ దీనికి అర్జున్ గారికి సంబంధం లేదు అని ఒకవేళ వాళ్ళది చెప్పకపోతే అల్లు అర్జున్ గారి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పాయింట్ నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 7 డైరెక్ట్ గా ఇది అల్లు అర్జున్ గారి మీద ఎలిగేషన్. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంధ్యా థియేటర్ కి ఒక షో కాస్ నోటీస్ వెళ్ళింది. అల్లు అర్జున్ గారికి రీసెంట్ గా ఒక 4 weeks బెయిల్ వచ్చింది ఈ సంధ్యా స్టాంపీడ్ కేసులో. ఈ షో కాస్ నోటీస్ ఏదైతే ఉందో అందులో సంధ్యా థియేటర్ ని ప్రస్తావించడంతో పాటు అర్జున్ గారిని కూడా ప్రస్తావించారు. అసలు ఈ షో కాస్ నోటీస్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. మీ ఆర్గనైజేషన్ లో దాన్ని నడిపించే మీ విధానంలో దానివల్ల ఏదైతే రేవతి గారికి జరిగిందో, ఆవిడ మృతికి తేజ్ అనే ఒక 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, రేవతి గారి బిడ్డ. ఆయన ఇంకా ప్రాణాలకు ఫైట్ చేస్తున్నాడు ఆయన కిమ్స్ హాస్పిటల్లో. ఆయన పరిస్థితికి సంబంధం ఉందని ఇది మేము గమనించామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు వాళ్ళు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో 10 రోజులు, ఈ 10 రోజుల్లో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ముందుకొచ్చి వాళ్ళ ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ నే షో కాజ్ నోటీస్ అంటారు. దీనికి అల్లు అర్జున్ గారి బెయిల్ కి సంబంధం ఏంటి? అది పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దాంతో పాటు ఎంటైర్ తెలంగాణ డిపార్ట్మెంట్ దీని మీద ఫోకస్ పెట్టింది. రేవంత్ రెడ్డి గారు దీని మీద బలంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ప్రతి స్టేజ్ మీద అల్లు అర్జున్ గారి ప్రస్తావన తెచ్చి అర్జున్ గారు రేవంత్ గారు ఈగోని హట్టు చేశారు, అందుకే లోపలేద్దాం అనుకుంటున్నారు అని కేటీఆర్ గారు పదే చెప్తున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షో కాజ్ నోటీస్ ఏదైతే ఉందో అందులో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏవైతే కొన్ని పాయింట్స్ ముందు పెట్టిందో దాన్ని నిరంజన్ గారి కోర్ట్ రూమ్ బెయిల్ ఆర్గ్యుమెంట్ కి ప్యారలల్ గా ప్లేస్ చేసి ఒక బ్యాలెన్స్డ్ వ్యూ పాయింట్ మీకు ఇస్తా. అండ్ దెన్ యూ డిసైడ్ ఏదైతే జరుగుతుందో అది రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా లేదా రాజకీయ కుట్ర ఉందా అని. జస్ట్ ఒక 15 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇన్నిసార్లు అర్జున్ గారి ప్రస్తావన వస్తుందని ఆయన కూడా అనుకుని ఉంటారు. బట్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, మన మైండ్ కి పదును పెడుతుంది. ఎందుకంటే మన దేశంలో లా ఎట్లా నడుస్తుంది, అది ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా చిటికలో తలకిందలు ఎట్లా చేయగలుగుతుంది మీకు ఇవాళ అర్థం అవుతుంది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ ని ఎవ్రీ సింగిల్ డే, అది లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ మీ ముందు పెడతా నేను 10-15 నిమిషాల్లో కన్సైజ్ గా చెప్పి అందరికీ అర్థమయ్యే భాషలో. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా రోజు నా వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. రోజుకి ఒకే వీడియో వస్తుంది, అదొక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? అర్జున్ గారి ఇష్యూ గురించి, సంధ్యా థియేటర్ కి వచ్చిన షో కాజ్ నోటీస్ గురించి మాట్లాడేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ మీరు బేసిక్స్ అర్థం చేసుకోవాలి. అసలు ఈ నోటీస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని ఉద్దేశిస్తూ వచ్చింది? హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చింది. తెలంగాణ పోలీస్ ని రిప్రజెంట్ చేస్తూ లెటర్ హెడ్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని, పోలీస్ డిపార్ట్మెంట్ అని. సబ్జెక్ట్ ఏం రాశారు వీళ్ళు? ఏవైతే కేసెస్ పెట్టారో బోత్ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ మీద, అర్జున్ గారి మీద, సెక్షన్ 105 BNS అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే వాళ్ళ వల్లే దారుణం జరిగింది బట్ నాట్ నెసెసరీలీ ఏ మర్డర్. సెక్షన్ 118 రెడ్ విత్ 3 of 5 అంటే ఒక బ్లంట్ ఆబ్జెక్ట్ తల మీద గాయమైనట్టు. మీ థియేటర్ లో జరిగిన ల్యాప్సెస్ వల్ల ఈ కేసులు మీ మీద వేసాము. ప్రతి థియేటర్ కి ఒక సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ ఉంటుంది, వాళ్ళు సినిమాలు అవి ప్లే చేయడానికి అదొక లైసెన్స్ లాంటిది. మన కార్ లైసెన్స్ ఎలా ఉంటుంది అలాంటిది అనుకోండి, లేదా ఒక బార్ లైసెన్స్ ఎలా ఉంటుందో అలాంటిది. ప్రతి థియేటర్ అది ఉంటుంది. అది గవర్నమెంట్ గ్రాంట్ చేసింది సంధ్యా 70mm కి. ఎప్పుడు 1979 లో, ఆల్మోస్ట్ ఒక 45 సంవత్సరాలు అయిపోయినాయి. సో ఈ లైసెన్స్ మేము మీకు ఇచ్చామని ఫస్ట్ పాయింట్ లో రాసి, సెకండ్ పాయింట్ లో మెయిన్ మ్యాటర్ లోకి వచ్చారు. ఏమంటారు అంటే, అందరికీ తెలిసినట్టే December 4th 9:40 PM కి ప్రీమియం ఉండింది సంధ్యా థియేటర్ లో. 9:30 PM కి ఎప్పుడైతే అర్జున్ గారు వచ్చారో అలాంగ్ విత్ హిస్ వైఫ్ అండ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి పర్సనల్ స్టాఫ్ తో వచ్చారు. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, మీరు మాకు ఎప్పుడు ఇన్ఫార్మే చేయలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన లైన్. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అంటుంది, మాకు థియేటర్ దగ్గర నుంచి కానీ యాక్టర్స్ టీం దగ్గర నుంచి కానీ ఇంటిమేషనే లేదు, అందువల్ల సరైన బందోబస్తు అక్కడ జరగలేదు. ఇది ఇంట్రెస్టింగ్, ఎందుకంటే సంధ్యా థియేటర్ సైడ్ నుంచి ఒక లెటర్ హెడ్ తో ఒక లెటర్ రిలీజ్ అయింది. సెకండ్ రోజే డేట్ అయి ఉంది. ఇలా మేము ప్రీమియర్ షో వేస్తున్నాం, మాకు కొంచెం బందోబస్తు కావాలి అని రిక్వెస్ట్ చేసినట్టు ఒకటి ఉంది. ఆ లెటర్ హెడ్ ని నిరంజన్ రెడ్డి గారు వాడారు. Permission rejected. They have accorded permission. హైకోర్టులో బెయిల్ కోసం. ఇప్పుడు పోలీసులు దాన్ని నెగెట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ 2-3 రోజుల క్రితం ఇంకోటి జరిగింది. పోలీసుల సైడ్ నుంచి ఒక లెటర్ వచ్చినట్టు వచ్చి, ఆ లెటర్ లో ఏముంది, మీరు యాక్టర్ ని, ఆ సినిమా టీం ని రావద్దని చెప్పండి థియేటర్ కి, ఎందుకంటే 2 థియేటర్లకి ఒకటే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంది, అంటే సంధ్యా 70-35mm, సరైన ప్రొవిజన్ లేదు, బందోబస్తు కష్టం అవుతుంది, సో ఆస్క్ దెమ్ టు రిఫ్రైన్ అని వీళ్ళు డైరెక్ట్ గా చెప్పేశారు. అన్నో లెటర్ సర్క్యులేట్ అవుతుంది, బట్ దాని మీద లెటర్ హెడ్ ఏం లేదు. సో అది ఆథెంటిక్ సోర్సా కాదా మనకు తెలియదు. బట్ ఈ 2 లెటర్స్ కి విరుద్ధంగా పోలీసుల షో కాజ్ నోటీస్ లో అసలు మాకు ఇంటిమేషనే లేదు అని చాలా క్లియర్ గా కుండ బద్దలు కొట్టినట్టు ఉంది. సో 9:30కి ఆ థియేటర్ కి అల్లు అర్జున్ గారు వచ్చారు, ఆయన సరంజామాతో ఆయన వచ్చారు.
సెపరేట్ ఎంట్రన్స్ లేకపోవడం వల్ల ఏదైతే ఎంట్రన్స్ లోకి క్రౌడ్ వెళ్తుందో అదే ఎంట్రన్స్ తో ఈయన కూడా రావడంతో ఏదైతే లోవర్ బాల్కనీ ఎంట్రన్స్ ఉంటుందో థియేటర్ లో అది గ్రిల్ తో సహా ఉంటది. ఎవరైతే క్రౌడ్ ఉన్నారో అందరూ కలిసి అర్జున్ గారితోనే లోపలికి వెళ్దాం అనుకున్నారు. అల్లు అర్జున్ గారు తెచ్చుకున్న పర్సనల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరికి వస్తున్న జనాలు కొంచెం దూరం తోయడం వల్ల అక్కడ ఒక స్టాంపేడ్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ప్లస్ దానికి అదనంగా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని బయట ఎవరైతే జనాలు ఉన్నారో ఎవరి దగ్గర అయితే టికెట్స్ లేవు, ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా రాస్తున్నారు అరౌండ్ 2700 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది సంధ్య 70mm కి 35mm కి కలిపి. వాళ్ళందరూ కూడా ఒకేసారి లోపల రావడం వల్ల సిచ్యువేషన్ ఇంకా అగ్రివేట్ అయిపోయింది. ఇలా అగ్రివేట్ అవ్వడం వల్లే ముగుడుంపల్లి రేవతి గారు ఆవిడికి ఊపిరాడక చనిపోయారు. వాళ్ళ అబ్బాయి తేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ ఎవరైతే అక్కడ పోలీసు ఉన్నారో ఎస్ఐ మౌనిక గారు ఆవిడ సిపిఆర్ పర్ఫామ్ చేశారు రేవతి గారికి తేజ్ కి. ఆవిడతో పాటు ఆంజనేయులు గారు కూడా చేశారు. సిపిఆర్ అంటే కార్డియో పల్మరీ రిససైటేషన్, అంటే చెస్ట్ మీద చాలా బలంగా గుద్దడం గానీ మౌత్ టు మౌత్ ఇవ్వడం గానీ లంగ్స్ దాకా ఊపిరి వెళ్ళడానికి. వెంటనే మేము పోలీసులం పక్కన ఉండే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి పట్టుకెళ్ళాం. అక్కడ డాక్టర్లు రేవతి గారిని బ్రాడ్ డెడ్ కేటగిరీలో పెట్టేశారు, అంటే తెచ్చే లోపలే చనిపోయారని. ఈ తేజ్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఇమీడియట్ గా కిమ్స్ కి తరలించమని, ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ఆయన అక్కడికి పట్టుకెళ్ళాం. ఈ సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని భాస్కర్ గారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగానే ఈ షోకాజ్ నోటీస్ మీకు పంపించాం. ఈ ఈవెంట్ ఎందుకు జరిగి ఉంటుందనే బేసిస్ మీద సంధ్య థియేటర్ కి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 11 పాయింటర్స్ ఇచ్చింది. పాయింటర్ నెంబర్ 1, అసలు సంధ్య 70mm కి సంధ్య 35mm కి ఒకటే ఎంట్రన్స్ ఎందుకు ఉంది, ఒకటే ఎగ్జిట్ ఎందుకు ఉంది, ఈ రెండు థియేటర్స్ లో సీటింగ్ కెపాసిటీ కలిపితే 2520, అంతకన్నా ఎక్కువ మంది జనాలు లోపలికి ఎందుకు వచ్చారు ఆ రోజు. పాయింట్ నెంబర్ 2, జనాలు లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి సరైన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బోర్డ్స్ ఎందుకు లేవు. పాయింట్ నెంబర్ 3, ఏదైతే లోవర్ బాల్కనీ ఎంట్రీ ఉందో ఆ గ్రిల్ ఏదైతే ఉందో అందులో థియేటర్ కి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు, అంత మంది ఇన్ఫ్లక్స్ ని తట్టుకునే కెపాసిటీ లేదు. అలాంటప్పుడు ఆ రోజు ఆ షో ఎందుకు వేశారు. పాయింట్ నెంబర్ 4, థియేటర్ మేనేజ్మెంట్ ఫ్యాన్స్ సరైన ప్లానింగ్ లేకుండా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు, లైట్లు వేశారు, జనాలు లోపలికి అట్రాక్ట్ చేయడానికి అన్ని చేశారు. బట్ పోలీసులకు మాత్రం ఇంటిమేట్ చేయలేదు ఎందుకు. ఇకపోతే పాయింట్ నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. సంధ్య థియేటర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి అల్లు అర్జున్ గారు వస్తున్నట్టు అసలు ఇంటిమేటే చేయలేదు, దానివల్ల ఇది జరిగింది. సరే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పలేదు, సరైన సెక్యూరిటీని పెట్టారా, ఆయన లోపలికి ఎలా ఎంటర్ అవుతున్నారు, బయటికి ఎలా ఎగ్జిట్ అవుతున్నారు, ఆయన ఎక్కడ కూర్చుంటున్నారు, గందరగోళం లేకుండా ఉండేలా ప్లాన్ చేశారా. పాయింట్ నెంబర్ 6, ఈ థియేటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ తో కలిపి లోపల లైటింగ్లు గీటింగ్లు వేశారు, దానివల్ల ఎక్స్ట్రా క్రౌడ్ వచ్చింది. పాయింట్ నెంబర్ 7, డైరెక్ట్ గా ఇది అల్లు అర్జున్ గారి మీద ఎలిగేషన్. ఇది అసలు అల్లు అర్జున్ గారు లోపలికి వచ్చినప్పుడు థియేటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆయన పర్సనల్ సెక్యూరిటీ కూడా అనవసరంగా పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు చాలా హడావుడి చేశారు, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేశారు. ఎక్కడైతే ఫ్రీ ప్యాసేజ్ ఉంటుందో సీట్ల మధ్యలో వెళ్ళడానికి అక్కడ కూడా అల్లు అర్జున్ గారు పర్సనల్ సెక్యూరిటీ ఉండి జనాలకి మూవ్మెంట్ లేకుండా చేశారు అంటున్నారు. ఇది థియేటర్ లోపల మాట. ఇది దీనికి రేవతి గారికి సంబంధం లేదు, బట్ ఈ పాయింట్ పెట్టారు అక్కడ. పాయింట్ నెంబర్ 8, థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఒకటే డిఎఫ్ఎండి ఉంది. డిఎఫ్ఎండి ఏంటో చెప్తా నేను. ఆడవాళ్ళకి ఫ్రిస్కింగ్ లేకుండా, అంటే ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేయకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదు లేడీస్ వస్తున్నప్పుడు. అండ్ ఈ ఉండే ఒక్క డిఎఫ్ఎండి లో కూడా జనాలు వెళ్తున్నట్టు ఎక్కడా కేర్ తీసుకోలేదు, ఎలా పడితే అలా లోపలికి వచ్చారు. డిఎఫ్ఎండి అంటే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్. మనం మాల్స్ లో కదా వెళ్ళేటప్పుడు ఒక మెటల్ డిటెక్టర్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్స్ లో గట్రా, దాన్ని అది ఒకటే ఉందంట సంధ్య థియేటర్ లో. దాన్ని కూడా సరిగ్గా వాడలేదు. అండ్ లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ ఎంట్రన్స్ లేదు. లేడీస్ ని కూడా వాళ్ళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడానికి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు మేనేజ్మెంట్ వాళ్ళు అని ఎలిగేషన్ వేస్తున్నారు. 9వ పాయింట్, అసలు టికెట్ చెకింగ్ కూడా సరైన ప్రాసెస్ లేదు. టికెట్లు ఉన్న వాళ్ళు, టికెట్లు లేని వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, లోపల ఉండే వాళ్ళు అందరూ కలిపి ఒకేసారి లోపలికి రావడం వల్లే తొక్కేసలాట జరిగింది. ఇక 10వ పాయింట్, సరైన పార్కింగ్ లేదని. 11వ పాయింట్, ఎంట్రీ దగ్గర సెక్యూరిటీ లేదని. చాలా బలంగా ఒక కేసు క్రియేట్ చేసి సంధ్యా థియేటర్ ఓనర్ రేణుకాదేవి గారిని 10 రోజుల్లో ఈ షో కాజ్ నోటీస్ కి రిప్లై ఇవ్వమని పోలీసులు ఆదేశిస్తూ ఇది రాశారు. మీరు కానీ సరైన రిప్లై ఇవ్వకపోతే మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదని, తద్వారా ఈ థియేటర్ మేము సీజ్ చేస్తామని మీనింగ్ వచ్చినట్టు పోలీసులు రాస్తున్నారు. సంక్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఈ షో కాజ్ నోటీస్ మీనింగ్ ఇదే. బట్ దీని పర్యవసానాల గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఐ కాంట్ డిసైడ్. నేను సంధ్యా థియేటర్ కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇన్ఫాక్ట్ నాకు గుర్తున్నంత వరకు మీలో ఎవరైనా సంధ్యా థియేటర్ కి వెళ్ళి ఉంటే ఏవైతే షో కాజ్ నోటీస్ లో ఉన్నాయో అవి మీరు ఎక్స్పీరియన్స్ చేశారా నాకు కింద కామెంట్స్ రాయండి. ఆవిడ కానీ సరైన ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఆ థియేటర్ డేంజర్ లో ఉంది, సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి వాదించే వాళ్ళు 2 రకాల పీపుల్ ఉన్నారు. ఒక వర్గం వాళ్ళు ఏమంటారు, ఇట్స్ హై టైం, థియేటర్ సెక్యూరిటీ ప్లానింగ్ సరిగ్గా చేయట్లేదు, లోపల వస్తున్న జనాల ప్రాణాలకు వాళ్ళకి వాల్యూ లేదు, ఖచ్చితంగా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సిందే, అది 50 రూపాయల టికెట్ తీసుకున్నా 1300 రూపాయల టికెట్ తీసుకున్నా ఏదైనా అంతే అని ఒక వర్గం వాదిస్తే, రెండో వర్గం వాళ్ళు ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రేది, పోలీసులకు సంధ్యా థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నా వాళ్ళ ల్యాబ్స్ అండ్ పర్ఫార్మెన్స్ వల్ల ఇది జరిగిందని, దాన్ని కప్పిపుచ్చడానికి ఇది చేస్తున్నారని అంటున్నారు. బట్ 2 డిస్కషన్స్ మనకు వినబడుతున్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ గారి బెయిల్ కి సంబంధించి నిరంజన్ రెడ్డి గారు ఏవైతే పాయింట్స్ రేస్ చేశారో హైకోర్టులో, దాన్ని క్వశ్చన్ చేసేలాగే ఉంది షో కాజ్ నోటీస్. ఆయన కంప్లీట్ గా బ్లేమ్ పోలీసుల మీద వేశారు. పోలీసులు బ్లేమ్ తీసి అసలు మాకు చెప్పనే లేదు అని చెప్పి సంధ్యా థియేటర్ మీద వేస్తున్నారు. ఒకవేళ సంధ్యా థియేటర్ మీద వేస్తే, అన్లెస్ సంధ్యా థియేటర్ సేస్ దీనికి అర్జున్ గారికి సంబంధం లేదు అని,
ఒకవేళ వాళ్ళది చెప్పకపోతే అల్లు అర్జున్ గారి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో హైకోర్టు జడ్జ్మెంట్ ని ఛాలెంజ్ చేయొచ్చు. సేయింగ్ వీళ్ళు మాకు ఇంటిమేట్ చేయలేదు, దానివల్ల ఇది జరిగింది, మాకు ఇంటిమేట్ చేశారని చెప్పి వీళ్ళు బెయిల్ తీసుకొచ్చారు, సో ఆ బెయిల్ ని రద్దు చేయండి అని నొక్కి ఒక్క నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పొచ్చు. ఆ ఛాన్స్ ఉంది. ఇకపోతే పొలిటికల్ రిపర్కషన్స్ ఏంటి? ఇటు రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎజెండా ఆజ్ తక్ ప్రోగ్రామ్ ఇండియా టుడే లో మనం చూసాం. ఆయన ఏమంటున్నారు, సంజయ్ దత్ ని సల్మాన్ ఖాన్ ని అర్జున్ గారితో కంపేర్ చేస్తున్నారు. सलमान खान संजय दत्त क्यों अरेस्ट हुआ है? मतलब इस देश में आम आदमी से लेकर प्रधानमंत्री तक कॉन्स्टिट्यूशन इज वन एंड द सेम. కాన్స్టిట్యూషన్ అందరికీ ఒకటే అని. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్. ఇప్పుడు ఆ బిడ్డ కోమా నుంచి లేచి మా అమ్మ ఎక్కడని అడిగితే నేనే సమాధానం చెప్పాలి అని ఆయన వర్జన్ ఉంది. ఇటు కేటీఆర్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అవుతుంది రిలేటెడ్ టు సమ్ అరెస్ట్, ఫార్మర్స్ అరెస్ట్ కి సంబంధించి కొడంగల్లో ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇస్తూ మళ్ళీ ఆయన చెప్తున్నారు, ఆల్రెడీ ఒకసారి చెప్పారు ఇలా అర్జున్ గారు ఆయన పేరు మర్చిపోయారు, దానివల్ల రేవంత్ రెడ్డి గారు ఈగో హట్ అయింది అని. ఒకవేళ ఆయన చెప్పింది నిజమే, దీనివల్ల ఆయన ఈగో హట్ అయి ఉంటే ఆయన ఈగో నేను మళ్ళీ హట్ చేశారు. కొడంగల్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళి మళ్ళీ అర్జున్ గారు మర్చిపోయారు, రేవంత్ రెడ్డి గారి పేరు ఎవరికి గుర్తులేదని ఆయన చెప్తున్నారు. చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు, తెలంగాణ సీఎం అని చెప్పి అటు చూసిండు కొద్దిగా, మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, ఇంత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు ఇక. పాపం అర్జున్ గారు ఎఫెక్ట్ అవుతారు ఒకవేళ నిజంగా అదైతే. సో అన్ని పర్స్పెక్టివ్స్ ఈ షో కాజ్ నోటీస్ అన్ని మీ ముందు పెట్టా. మీ సైడ్ నుంచి మీరేమనుకుంటున్నారో నాకు కింద మీరు కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే ఏజుడ్ అంటే నా ఒక్కడి గొంతే కాదు, మీ గొంతు కూడా కలవాలి. ఈ సిచ్యువేషన్ అన్బయాస్డ్ గా ప్రెజెంట్ చేద్దాం అనేది నా తాపత్రయం. నేను ఇక్కడ దాకా నా వీడియోలో మీరు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. ఇతంతో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మేము స్పెండ్ చేస్తే మాకు డైలీ అప్డేట్స్ వచ్చేస్తాయి, ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది అని మీరు నమ్ముతున్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. రోజు నా వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తారు. సబ్స్క్రైబ్ చేశారుగా. అండ్ నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, ఇలాంటి వీడియోస్ ని షార్ట్ ఫామ్ లో రీల్ ఫార్మాట్ లో కూడా చూద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ లో కూడా నా మాటలు విందాం అనుకున్నా, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని కొట్టండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి రీసెంట్ గా జరిగిన అతుల్ సుభాష్ గారి కేస్ ని, అదొక కొలుక్కి వచ్చింది, దాని గురించి క్లీన్ గా ఎవ్రీ సింగిల్ థింగ్ 15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందు పెడుతున్నాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అండ్ SBI హైదరాబాద్ లో ఒక వెరీ హీరోయిక్ థింగ్ చోటు చేసుకుంది. అది అందరం మనం ఇన్స్పైర్ అవ్వాల్సిందే. డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఇది మీకు కూడా జరగవచ్చు. సో ఆ పర్టికులర్ స్కామ్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together, rise above oppression, rise above inequalities, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.